ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోడ్లన్నీ రక్తసిక్తమయ్యాయి. దాదాపు ఈ 2 రోజుల వ్యవధిలోనే 7గురు అయితే మరణించడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో అయితే వీరైతే వీరి ప్రాణాలు అయితే గాల్లో కలిసిన పరిస్థితి అయితే నెలకొంది. కొరుట్ల పట్టణంలో సంబంధించి అయితే ఇద్దరు యువకులు అయితే ఎదురుగా వచ్చి అయితే ఢీకొనడం జరిగింది. దీనిలో వెంకటేష్ అలాగే ఖాజా పాషా అనే ఇద్దరు యువకులు అయితే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కొంతమంది అయితే ఊపిరితో అయితే కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. వీరిని హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మెరుగైన వైద్యం నిమిత్తం అయితే అక్కడి నుంచి అయితే హైదరాబాద్కి అయితే తరలించడం జరిగింది. అంతేకాకుండా జగిత్యాల జిల్లా రాఘవపేటకు చెందినటువంటి ఒక వ్యక్తిని అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అయితే అక్కడికక్కడే మరణించడం జరిగింది. వీటి వల్ల అయితే వారి కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా మరో ఇద్దరు యువకులు సైతం ఏంటంటే గుర్తు తెలియని వాహనం వల్ల అయితే మరణించడం జరిగింది. అంతేకాకుండా 18 క్లైన్ కాలనీకి సంబంధించినటువంటి ఒక యువకుడు సైతం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అంతేకాకుండా మరో యువకుడు సైతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల అయితే తనైతే మరణించడం జరిగింది. దీనికి సంబంధించిన వారి కుటుంబాల్లో అయితే తీరని శోకం అయితే మిగిల్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్యకాలంలో ఇటువంటి రోడ్డు ప్రమాదాలు అయితే తరచూ జరుగుతున్నాయి. ఒకవైపు ఏంటంటే మైనర్లు వాహనాలు నడపడం కావచ్చు, అంతేకాకుండా కనీస ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలకైతే గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటన వల్ల అయితే వారి కుటుంబాలు అయితే రోడ్డున పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 7గురు అయితే మరణించడం జరిగింది. పలువురు అయితే పరిస్థితి అయితే సీరియస్గా ఉన్న పరిస్థితి నెలకొంది. వీరిని అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి అయితే తరలించడం జరిగింది. ఏదైనప్పటికైతే ప్రతి ఒక్కరైతే ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి, అంతేకాకుండా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి, సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా ధరించాలని అయితే ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. వారి కుటుంబాన్ని వారు ఒక్కరు కాదు, వారు వెనుక చాలామంది ఉన్నారన్న బాధ్యతనైతే వారు గుర్తెరిగి అయితే బాధ్యతగా వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అయితే ఒకవైపు పోలీసు వారు సైతం వారికైతే అవగాహన అయితే కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరైతే బాధ్యతాయుతంగా అయితే వాహనాలు నడపాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.